హలో అండి. ఈరోజు మా అమ్మ చాలా టేస్టీగా దొండకాయ టొమాటో కర్రీ వండిందండి. ఈ కర్రీ అన్నం అండ్ చపాతీలోకి చాలా బాగుంటుంది. చాలా తక్కువ టైంలో ఎంతో టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తామండి. మా అమ్మ చేసే కర్రీ ప్రాసెస్ కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. ముందుగా ఒక హాఫ్ కేజీ దొండకాయలు, పావు కేజీ టొమాటోలు తీసుకోవాలి. పచ్చిమిర్చి కూడా కారంకి తగ్గట్టు తీసుకొని ఉల్లిగడ్డ ఒకటి కట్ చేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నాను కదండి, అలా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని బౌల్ పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత హాఫ్ స్పూన్ జీలకర్ర, హాఫ్ స్పూన్ ఆవాలు, హాఫ్ స్పూన్ మెంతులు కూడా వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఇవి ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై అయ్యాక హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని ఫ్రై చేసుకొని దొండకాయ ముక్కలు వేసుకోవాలండి. దొండకాయ ముక్కలు వేసుకొని మొత్తం కలుపుకొని ఒక 3 నిమిషాల పాటు ఉడకనిచ్చి అందులోకి కొత్తిమీర ముందుగానే వేసేసుకుంటుందండి. చెప్పాను కదండి, అమ్మ కొంచెం డిఫరెంట్గా వండుతుందని చెప్పి. ఇప్పుడు దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటుందండి. ముందు వేయలేదు, వేస్తే మాడిపోతుందంట. ఇది అమ్మ ప్రాసెస్ అండి. ఇలా వేసుకొని మొత్తం కలుపుకుంది కదండి. ఇప్పుడు దీంట్లోకి టొమాటోలు వేసుకొని కలిపేసుకుంటుందండి. మనం వండే కర్రీ ప్రాసెస్కి అమ్మ వండే కర్రీ ప్రాసెస్కి డిఫరెంట్గా అనిపిస్తుంది కదండి, కానీ టేస్ట్ చాలా బాగుంటాయండి. అమ్మ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే దొండకాయ టొమాటో కర్రీ రెడీ అయిపోతుందండి. ఈజీ అండ్ టేస్టీగా చాలా బాగుంటుందండి. ఈ మోడల్లో మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని హోమ్ స్టైల్ వీడియోస్ కోసం నా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.